హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను అల్లం చాయ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా మా ఇంట్లో నేను చేసే టీ అనండి ఇది. ముందుగా మనం ఏ కప్తో అయితే టీ తాగుతామో ఆ కప్తో 2.5 కప్స్ పాలు వేసుకోవాలి. అలాగే 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను నలుగురికి సరిపడా టీ చేస్తున్నానండి. 2.5 కప్స్ పాలు, 1.5 కప్పు వాటర్, మొత్తం 4 కప్పులు వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఇంచుల అల్లం ముక్క తీసుకొని బాగా దంచుకోవాలి మెత్తగా. ఇప్పుడు పాలు బాయిల్ అవుతున్నాయండి. స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా మనం దంచి పెట్టుకున్న అల్లంని వేసేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి. నేను 3 రోజెస్ టీ పౌడర్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఏదైనా వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకొని సిమ్లో 1 నిమిషం మరిగించుకోవాలి. టీ మనకి ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుందండి. మరగకుండా దించేయకూడదు, టేస్ట్ బాగోదు అప్పుడు. ఇలా 1-2 నిమిషాలు మరిగిన తర్వాత ఇందులో 2.5 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. నార్మల్దైనా వేసుకోవచ్చు. 4 కప్పుల టీకి 2.5 స్పూన్స్ షుగర్ అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 సార్లు పొంగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. షుగర్ వేసిన తర్వాత ఎక్కువసేపు మరిగించుకోకూడదు, తీయగా అయిపోతుంది టీ. ఇలా 3 సార్లు పైకి పొంగించి సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు ఒక లోటాలోకి లేదంటే పెద్ద గ్లాసులోకైనా ఇలా మొత్తాన్ని వడకట్టుకొని టీ కప్స్లోకి వేసేసుకోవడమే. వేడివేడి అల్లం చాయ్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.